చూడు మంజు, నా కొడుకు హ్యాపీగా ఉన్నంత వరకే నీకు ఈ ఇంట్లో స్థానం. వాడు ఏ రోజు సంతోషంగా ఉండడో ఆ రోజే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. అత్తయ్య, నేను నా భర్తని సంతోషంగానే ఉంచుతాను. ఈ ఇంట్లో నాకెప్పుడూ స్థానం ఉంటుంది. మీరు దాని గురించి ఏం టెన్షన్ పడకండి. ఏంటి మని ఆ గుసగుసలు? అవతల అమ్మాయికి టైం అయిపోతుంటేను. అమ్మా, నువ్వెదురురామ్మా. వస్తున్నానరా. కూర్చో. బాయ్ రా. బాయ్ అమ్మా. బాయ్. ఏంటి మని మంజుతో ఏవో గుసగుసలాడుతున్నట్టున్నావు? ఏమీ లేదు, దానికి ఫ్యూచర్ అంటూ గుర్తు చేశాను. ఫ్యూచర్ గుర్తు చేయడానికి నీకేమైనా జ్యోతిష్యం తెలుసా ఏమిటి? ఫ్యూచర్ గుర్తు చేయడానికి జ్యోతిష్యమే తెలిసుండాల్సిన పనిలేదు. కొన్నిసార్లు కోడలి ఫ్యూచర్ని అత్త కూడా డిసైడ్ చేస్తుంది. సర్లే, ఈ మధ్య నువ్వు పేపర్లు చూడడం లేదమ్మో. అత్తల ఫ్యూచర్ని కోడలు కూడా డిసైడ్ చేస్తున్నారు. నమస్తే అన్న. రా తమ్ముడు, కూర్చో. వద్దన్నా, పర్లేదు. ఏం మొహమాటం లేదు, కూర్చో. ఏంటి విషయాలు? ఇదిగో బావా, మీరు అడిగిన లిస్టు. తమ్ముడు, మనకు శత్రువులు అనుకున్న వాళ్ళ పేర్లన్నీ ఈ లిస్టులో ఉన్నాయి. వీళ్ళేదో నన్ను చేస్తారని కాదు, కాకపోతే మన కార్యకర్తలు చేసే ప్రతి పనికి వీళ్ళు అడ్డుపడుతున్నారు. చెవులో జోరీలాగా, చెప్పు కింద రాయిలాగా తయారయ్యారు. వీళ్ళందరి ఆట నువ్వే కట్టించాలి. అన్నా, నేను మాటిస్తున్నాను, ఇక నుండి వీళ్ళెవ్వరూ మన పనులకు అడ్డుపడకుండా చేస్తాను. శభాష్ తమ్ముడు. తమ్ముడు, ఈ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను మొహమాటం లేకుండా అడుగు. అవసరం ఉంటే అడుగుతానన్నా. వచ్చే ఎన్నికల్లో మాత్రం విజయం మనదే అవుతుందన్నా. విన్నారా సత్య మాటలు? విజయం మనదే అవుతుంది, గెలుపు మనదే అనే మాటలు సత్య నోటి వెంట వచ్చాయి. చిన్న సైజు కార్యకర్తల దగ్గర నుంచి కానీ, సెకండ్ గ్రేడ్ నాయకులు కానీ, అక్కడ మనకు పోటీ ఉంటుంది, ఇక్కడ మనం కొంచెం గట్టిగా ప్రయత్నించాలన్నారే కానీ సత్య అన్న మాట ఎవరూ మాట్లాడలేదు. శభాష్ తమ్ముడు. నీ మాటలు విన్నాక నియోజకవర్గం మొత్తం మన పార్టీ జెండాయే రెపరెపలాడుతుందని అర్థమవుతుంది. కాకపోతే ఈ లిస్టులో ఉన్న వాళ్ళ సంగతి నువ్వే చూసుకోవాలి. చూసుకుంటానన్నా. సరేనా, వెళ్ళొస్తాను. అలాగే. అరే సోగ్గడా, చెప్పావా? మనకి శత్రువులు అనుకున్న వాళ్ళ పేర్ల లిస్ట్ అంతా సత్యాకిచ్చాం కాబట్టి ఇంకా ఒక్కొక్కడి సంగతి వాడు చూసుకుంటాడు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి బావా అది? వాడు ఎంతవరకు చేస్తాడంటే మన శత్రువుల్ని కొడతాడు, తిడతాడు, బెదిరిస్తాడు, మనకు అడ్డు రాకుండా చేస్తాడు. అంతేకాని వాడు ఎవ్వరిని చంపడు. మరి అలాంటప్పుడు సత్య వల్ల మనకేంటి బావా ఉపయోగమో? నీకు సోకులు ఎక్కువ, బుర్ర తక్కువరా. ఆ పనేదో మీరే చేయండిరా. సత్యాన్ని ముద్దు పెట్టుకొని చేయాల్సిన పనంతా మీరే కానిచ్చేయండి. సత్య మనకు బాగా కావలసిన వాడు కాబట్టి ఏ పని చేసినా వాడికి తెలియకుండా చేయండి. బావా, మరొకవేళ సత్యకి తెలిస్తే? వాడికి తెలిసిన మ్యాటర్ ముందు నా దగ్గరకే వస్తుంది కాబట్టి నేనే ఎలాగోలా వాడిని మేనేజ్ చేస్తాను. ఇంకొక విషయం, మీరెప్పుడూ సత్యాకి ఎదురెళ్ళకండి. అలా వెళ్ళారు అంటే జనాభా లిస్టులో మీ పేరు కూడా లేకుండా చేస్తాడు. వాడు అంత దమ్మున్నాడు.